దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. 33వ దినమున మనం ప్రవేశించిన దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము 33వ దినము శిల్వ ధ్యానములలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో కొన్ని పండుగలను గురించి మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. మనకు పండుగలు అనగానే, క్రైస్తవులకు పండుగలు అనగానే రెండే పండుగలు గుర్తుకొస్తుంది. ఒకటి క్రిస్మస్, రెండోది ఈస్టర్, గుడ్ ఫ్రైడే. ఇవి రెండే అనిపిస్తాయి. కానీ బైబిల్లో దేవుడు అనేకమైనటువంటి పండుగలను గురించి, ప్రాముఖ్యమైన పండుగలను గురించి ప్రభువు మనకు బయలుపరిచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7 రకాలైనటువంటి పండుగలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అవును పాస్టర్ గారు, 7 రకాలైనటువంటి పండుగలు అంటున్నారు మీరేమో, మనమేమో శిల్వ ధ్యానములలో ఉన్నాము. ఈ శిల్వ ధ్యానాలకు పండుగలకు ఏమీ లింకు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ పండుగలన్నీ కూడా యేసు ప్రభు యొక్క శిల్వ మరణమును గురించి బయలుపరుస్తున్నాయి. ప్రతిదీ యేసు ప్రభు యొక్క శిలువకు కనెక్ట్ అయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా యేసు ప్రభు టంచనగా, కరెక్ట్గా అన్నిటిని నెరవేర్చినాడు. వాటి యొక్క పండుగల యొక్క పరమార్థము, వాటి యొక్క అర్థము, వాటి యొక్క ఫుల్ఫిల్మెంట్ యేసు ప్రభు సంపూర్ణంగా నెరవేర్చినాడు. హల్లెలూయా. నెరవేర్చి ఆయన అన్నిటినీ నెరవేర్చి సంపూర్ణము చేసినాడు. హల్లెలూయా. ఎవరు చేయలేనిది అతడు చేసినాడు. చేసి ఆయన ఒక మార్గం చేసినాడు. ఓకే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక పెద్ద ద్వారం ఉన్నదనుకోండి, పెద్ద ద్వారం ఉన్నది. ఒకవైపు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, గొప్ప వెలుగు, ఇవన్నీ ఉన్నాయి. ద్వారం ఉన్నది కానీ దాన్ని ఎవరు తెరవలేకపోతున్నారు. తెరవడానికి వారికి శక్తి కావాలి, జ్ఞానము కావాలి, అవన్నీ కావాలి. ఇవన్నిటి కోసము పాత నిబంధన గ్రంథములో మోషేలు, ప్రవక్త మోషే, అలాగే గొప్ప గొప్ప నాయకులు, రాజులు, వీళ్ళందరూ వచ్చినారు. వారందరూ వచ్చినారు కానీ ఆ ద్వారమును ఎవరు తెరవలేకపోతున్నారు. ఆ ద్వారము తెరవబడితే ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలోనికి అందరు వెళ్ళొచ్చు. అందుకని యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చి ఈ యొక్క ప్రవక్తలు చెప్పిన మాటలు, ధర్మశాస్త్రము, ఆ కట్టడలు, ఆజ్ఞలు, వీటన్నిటిని నెరవేర్చినాడు. అన్ని పరీక్షల్లో 100కి 100 మార్క్స్ తెచ్చుకొని అన్నిట్లలో పాస్ అయిపోయి ఆయన ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చి ఆ కీ ఓపెన్ చేసి ఆ తలుపు తెరిచినాడు. హల్లెలూయా. తెరవగానే అది అందరికి తెరవబడ్డది. హల్లెలూయా. తెరవబడి ఆ గొప్ప దీవెనలకు, ఆశీర్వాదములకు మార్గము సుగమమైంది. హల్లెలూయా. ఆయన మార్గము తెరిచినాడు. మూయబడిన గొప్ప మార్గాన్ని యేసు ప్రభు తెరిచినాడు. ఆయనే మార్గముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మార్గముగా ఉండి ఇప్పుడు ఆ మార్గంలో రమ్మంటాడు. ఆయనను వెంబడించి ఉంటూ ఆ త్రోవలో, ఆ మార్గంలో, ఆ ద్వారం గుండా వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆది కాండం మొదలుకొని ప్రతి ప్రవచనం కూడా యేసు ప్రభువును గురించే తెలియపరచబడింది. హల్లెలూయా. ఈ యొక్క తెలియపరచబడిన ఈ యొక్క విధానంలో మనము ఈ దినము 7 పండుగలను గురించి మనము ధ్యానించుదాం. 7 పండుగలను గురించి పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా బయలుపరిచినాడు. ఈ 7 పండుగలలో 4 పండుగలు ఇప్పటి వరకు అయిపోయినాయి అంటే నెరవేర్చబడినాయి. ఇంకా 3 నెరవేర్చబడాలి. హల్లెలూయా. 7 పండుగలలో 4 పండుగలు ఇప్పుడు అందరూ కూడా చేస్తున్నారు. కానీ ఇంకా 3 పండుగలు ఏవైతున్నాయో ఆ 3 పండుగలు ఇంకా నెరవేర్చబడలేదు. ఈ నెరవేర్చబడిన పండుగలను గురించి, నెరవేర్చబడబోయే పండుగలను గురించి మనం ఈ దినము క్లుప్తంగా ధ్యానించుదాం. ఈ పండుగలన్నీ కూడా యేసు ప్రభువుకు, సిలువకు, యేసు ప్రభు యొక్క ఆ ఫినిష్డ్ వర్క్కు ఎలాగూ కనెక్ట్ అయి ఉన్నది మనము ఈరోజు ధ్యానించుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పండుగలన్నింటిని గురించి నేను అవుట్లైన్గా చెప్తాను. తర్వాత నేను ఒక్కొక్క దాని గురించి మీకు వివరంగా తెలియజేస్తాను. మొట్టమొదటిది పస్కా పండుగ. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. రెండవది పొంగని రొట్టెల పండుగ, రెండవ పండుగ. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది వారముల పండుగ. అలాగే 5వది జ్ఞాపకార్థ శృంగధ్వని అనే పండుగ. 7వది వచ్చేసి అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే
అది ప్రాయశ్చిత్త పండుగ. అలాగే చివరిది పర్ణశాలల పండుగ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 పండుగలలో 4 పండుగలు ఇప్పటి వరకు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా 3 పండుగలు జరగలేదు. ఈ జరిగిపోయిన పండుగలలో మొట్టమొదటిదైనటువంటి పస్కా పండుగను గురించి మనము ఈ దినము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పస్కా పండుగ అలాగే మిగతా పండుగల గురించి ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా ధ్యానించుదాం. మీరందరూ మీ బైబిల్స్ని, ఇవన్నీ కూడా ఒకటే అధ్యాయంలో ఉన్నాయి. లేవియా కాండము, ఆది కాండము, నిర్గమకాండం, తర్వాత లేవియా కాండం ఉంటుంది. ఈ లేవియా కాండము 23వ అధ్యాయంలో మీరు బుక్ మార్క్గా పెట్టండి. బుక్ మార్క్గా పెడితే ఈ యొక్క 23వ అధ్యాయం లేవియా కాండంలో 7 పండుగలను గురించి చాలా క్లుప్తంగా రాయబడి ఉన్నది. ఈ యొక్క పస్కా బలిపశువును గురించి, పస్కా పండుగను గురించి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవచ్చు. 4 నుండి 8 వచనాలు. లేవియా కాండం 23వ అధ్యాయం 4 నుండి 8 వచనాల వరకు నేను చదువుతున్నాను. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో దినమండి? మొదటి నెల. నేను చెప్పిన ప్రతి సంవత్సరమునకు మొదటి నెల 14వ తారీఖున పస్కా పండుగ, పస్కా బలి పశువు యొక్క అర్పణ అర్పించి ఆ రోజు పస్కా పండుగ జరపాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 6, 7, 8 వచనాలు చూడండి. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగను జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పస్కా పండుగను గురించి దేవుడు బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఈ యొక్క పస్కా పండుగ లేవియా కాండంలో మనకు చెప్పబడింది, కానీ నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఈ యొక్క పస్కా బలి పశువు విధానమును చాలా స్పష్టంగా మనకు తెలియపరచబడింది. మీరందరూ దయచేసి ఇక్కడ బుక్ మార్కుగా పెట్టుకొని నిర్గమకాండము 12వ అధ్యాయంకు రండి. ఈ యొక్క పస్కా బలి పశువును ఎలాగో అర్పించాలి, ఈ పండుగ ఎలాగో జరపాలి. మొదటి పండుగ నిర్గమకాండము 12వ అధ్యాయం, పేజీ నెంబర్ 53 నా బైబిల్లో చూడండి. మొదటి నుంచి చదువుతున్నాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తీసుకొనుటకు ఆ కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపబడెను. ఇక్కడ 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇది పస్కా బలి పశువును వధించవలసిన విధానం. ఇది మొదటి పండుగ ఇశ్రాయేలు ప్రజలకు. ఈ పండుగ ఎక్కడ? ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ బంధకాలలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక ఇంటికి ఒక కుటుంబంలో ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని బలి అర్పించాలి. ఎలా అర్పించాలి? దానికి ఒక ప్రత్యేకమైన రోజున్నది. ఏంటంటే ప్రతి సంవత్సరమునకు మొదటి నెల 14వ తారీఖు. హల్లెలూయా, మొదటి నెల 14వ తారీఖు నాడు. ఎప్పుడు? సాయంకాలం. ఎప్పుడు పడితే అప్పుడుగా
పర్ఫెక్ట్ టైమింగ్, డేట్ ఇవన్నీ కూడా ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ సాయంకాలం అందు దానిని చంపి దాని యొక్క రక్తంను తీసి ఆ ఇండ్ల ద్వార బంధపు కమ్ముల మీద పూసి ఆ యొక్క మాంసమును వారు, ఆ కుటుంబం వారు తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి పశువు. దీనిని ఇశ్రాయేల్ అందరూ కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం ఆచరించాలి. ఇది దేవునికి అర్పణ. ప్రజలందరూ దీనిని పండుగగా ఆచరించాలి. హల్లెలూయా, ఆచరించాలి. ఇది సంవత్సరం ఇది తరతరములకు కట్టడట. 14వ వచనం చూడండి, ఇక్కడ ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయము. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. హల్లెలూయా. ఎన్ని రోజులు ఇది? ఒక సంవత్సరం కాదు, ఒకసారి కాదు, తరతరములకు నిత్యమైన కట్టడగా యెహోవాకు పండుగ అర్పించాలి. ఇది మొట్టమొదటి పస్కా పండుగ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈ యొక్క పస్కా పండుగ యేసు ప్రభుకి ఎలా వర్తించబడింది అని అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వచ్చినాడు. ఆయన వధింపబడే గొర్రె పిల్లగా వచ్చినాడు. ఈ గొర్రె పిల్లగా వచ్చి పస్కా పండుగ రోజునే సాయంకాలమున ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మరణించినాడు. సాయంకాలమే మరణించినాడు. ఎన్ని గంటలు? దాదాపు 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు నిత్యమైన కట్టడగా వచ్చినటువంటి ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క అర్పణము, అలాగే యెహోవాకు పండుగ చేసే సమయానికి యేసు ప్రభు ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆయన కల్వరి శిలువలో ఆయనే పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. హల్లెలూయా. ఆయనను చూడగానే బాప్తిసమిచ్చి యోహాను అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఆయన చూడగానే ఆయన గుర్తించి ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పిస్తున్నాడు. ఈ గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభు అందరి నిమిత్తము ఆ యొక్క ఆ యొక్క దినమున, ఏ దినమున? ఆ మొదటి సంవత్సరము మొదటి నెల 14వ తారీఖున సాయంకాలమున పస్కా బలి ఎప్పుడైతే అర్పణం ఉంటుందో అప్పుడే అక్కడ ఆయన తన ప్రాణమును అర్పించినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం ఆయన ఎక్కడ తప్పిపోలేదు. అలాగూ ఈ యొక్క పస్కా పండుగను ఆయన ఆచరించి ఆ పస్కా పండుగ విధానములో ఆయన తన ప్రాణమును అర్పించి ఆ మొదటి పండుగను సంపూర్తి చేసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొట్టమొదటి పండుగ, ఇశ్రాయేలులకు మొట్టమొదటి పండుగ. ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఉన్నారు, మన హైదరాబాద్లో కూడా ఉన్నారంట, చాలామంది ఉన్నారంట. వారందరూ ఈ పండుగలన్నీ చేస్తారు. ఈ పండుగలన్నీ తూచా తప్పకుండా చేసి వారు సెలబ్రేట్ చేస్తారు. కానీ మనమైతే ఒకటి విశ్వసిస్తాం, మనందరి కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క బలియాగమును, ఆయన అర్పణమును మనం గుర్తిస్తున్నాం. హల్లెలూయా. ఆ పండుగను ఆచరించడం లేదు, కానీ యేసు ప్రభు యొక్క బలియాగాన్ని మనం గుర్తిస్తున్నాము, మనం స్తుతిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణమును సూచిస్తున్నది ఈ యొక్క పస్కా బలి పండుగ. దేవునికి స్తోత్రంగా. పాస్ ఓవర్ ఫెస్టివల్ అంటారు దీన్ని, మొట్టమొదటిది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు పొంగని రొట్టెల పండుగ. హల్లెలూయా. పొంగని రొట్టెల పండుగ. ఈ పొంగని రొట్టెలను దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నిర్గమకాండంలోనే మనకు ఉంది. మీకు బుక్ మార్కుగా చెప్పినాను కదా, ఈ రెండవ పండుగ మనకిక్కడ లేవియాకాండంకు రండి. లేవియాకాండము 23వ అధ్యాయంలో ఇక్కడే 6వ వచనమునుంది. 23:6 లేవియాకాండం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొంగని రొట్టెలను తినాలి. ఎప్పుడు? 14వ దినమున బలి పశువుగా పస్కా పండుగ జరగాలి. మరునాడు 15వ దినము నుండి 7 రోజులు పొంగని రొట్టెల పండుగని చేసేయాలి. హల్లెలూయా. పొంగని రొట్టెలు అంటే ఏంటంటే, ఇప్పుడు చాలా మటుకు మనం చూసినట్లయితే పెరుగు కానీ ఈ రొట్టెలు పొంగాలన్నా కానీ దాంట్లో ఈస్ట్ వేస్తారు. ఈస్ట్ వేయగానే, అంటే దాంట్లో ఒక కెమికల్, దాన్ని ఏమంటారు నాకు కూడా అంత తెలియలేదు, కానీ ఆ ఈస్ట్ వేస్తారు. వేయగానే అది ఇట్లా పొంగుతుంది, చక్కగా పొంగుతుంది. అంటే ఒక పదార్థము ఆ యొక్క
గోధుమ పిండిలో కలిసినప్పుడు ఆ యొక్క రొట్టె పొంగుతుంది. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే పొంగని రొట్టెలను మీరు తినాలి. పొంగని రొట్టెలు అనంటే ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పొంగని రొట్టెలు ఎప్పుడు? 15వ దినం నుంచి 7 దినముల వరకు 7 రోజులు ఈ పొంగని రొట్టెలు వాళ్ళు తినాలి. పొంగని రొట్టెలను తినడం అంటే అర్థం ఏంటంటే ఎలాంటి కల్తీ లేనటువంటి, ఎలాంటి మిక్చర్ లేనటువంటి ఆ యొక్క రొట్టెలను తినాలి. ఎలాంటి మిక్చర్ లేని అంటే మన యేసు ప్రభు ఎలాంటి పాపము లేనివాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాపము లేని ఆయన ఆ యొక్క 7 రోజులు ఆయన శరీరాన్ని భుజించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కలిపినది కాదు, పాపముతో నింపబడింది కాదు, కరప్ట్ అయినటువంటి రొట్టెలు కాదు, స్పష్టమైనటువంటి పొంగనటువంటి రొట్టెలను మీరు తినాలి. ఈ ఈస్ట్ కలిపింది కానీ లేకపోతే పొంగడానికి సంబంధించిన ఏది కానీ కలపకుండా, ఎలాంటి కలుషితము లేకుండా మీరు ఆ రొట్టెలను భుజించాలి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక పొంగినది అంగీకరింపబడదు. ఎందుకు అంగీకరింపబడదంటే దాంట్లో ఏదో కలిసినది దేవునికి అర్పణగా దేవుడు అంగీకరించాడు. కాబట్టి మీరు పొంగని రొట్టెలను 7 దినములు తినాలి అని చెప్పేసి ఇక్కడ మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7వ వచనము 8వ వచనం చూడండి, 12:8. దాని తలను, దాని కాళ్ళను, ఆంత్రములను. 8వ వచనం. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. పొంగినది చెప్పడం లేదు ప్రభు, పొంగని దానిని మాత్రమే మీరు తినాలి, పొంగని రొట్టెలను మాత్రమే తినాలి అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అర్పించుకునే క్రమంలో ఆయనలో ఎలాంటి దోషము లేదు, ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఎలాంటి కలుషితము లేనటువంటి ఆయన శరీరం. ఈ పొంగని రొట్టెలు ఎలాగో పొంగని వాటిని తినమంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఎలాంటి మిక్చర్లు, పాప శాప దోషాతిక్రమములు ఏమీ లేనటువంటి ఆయన ఆహారంను తినమంటున్నాడు. ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభు తన శరీరాన్ని మనకిస్తున్నాడంటే పొంగని రొట్టెలంటే ఎలాంటి కలుషితం లేనటువంటి ఆయన శరీరమైన ఆహారమును మీరు తినాలి. హల్లెలూయా. ఎన్ని రోజులు? 7 రోజులు తినాలి. కలుషితమైనది కాదు, కలుషితము కానటువంటి యేసు ప్రభు శరీరంలో మనం పాలు పొందాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయనే జీవాహారముగా దిగి వచ్చినాడు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం అని ఇక్కడ మనం 47వ వచనం చూడవచ్చు. విశ్వసించువాడే, ఇక్కడ 6:47 యోహాను సువార్త, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. హల్లెలూయా. జీవాహారమును నేనే అని చెప్పేస్తుంది. ఈ ఆహారాన్ని తినాలి. ఆనాడు ఏదైనా తోటలో ఆ ఆహారాన్ని తినలేక తప్పిపోయినాడు ఆదాం. హల్లెలూయా. తప్పిపోయినాడు. జీవ వృక్షము యొక్క ఫలములను తినమంటే తినలేకపోయినాడు. మంచి చెడ్డల గురించి చూసినాడు, మంచి చెడ్డలు ఏం చేసినాయి? చంపేసినాయి. కానీ ఈ ఆహారం తినడం వాడు ఎన్నడూ మరణింపని సజీవులుగా ఉండేటువంటి ఆహారాన్ని యేసు ప్రభు మనకిస్తున్నాడు. ఇంకా చదవండి అక్కడనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దిస్ ఈజ్ ద కీ. యేసు ప్రభు యొక్క శరీరం తిన్నప్పుడు, ఆ పొంగని రొట్టెను తిన్నప్పుడు ఏమవుతుందట? వాడెల్లప్పుడూ జీవించి ఉండడానికే మనకు దేవుడు తన శరీరమైనటువంటి ఆహారాన్ని మనకు ఇస్తున్నాడు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు.
దిస్ ఈజ్ ద కీ. ఆ పండుగలన్నిటిలో కూడా అన్ని సింబాలిక్గా యేసు ప్రభు తన శరీరాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ పొంగని రొట్టెలను మీరు తినమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టు. కానీ ఇప్పుడైతే మనము ఆచరిస్తున్నాం. ఎప్పుడు ఆచరిస్తున్నాం? ప్రతి వారం ఎలాంటి మిక్చర్ లేనటువంటి ఆ యొక్క రొట్టెను మనం కూడా తీసుకుంటున్నాం. ఆ రొట్టెను తీసుకుంటున్నాం. ఏంటది? అది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని మనం తీసుకుంటున్నాం. ఆ జీవాహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని, మనం ఎల్లప్పుడూ జీవించాలని ఆ యొక్క జీవాహారమును తీసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని రెండవ పండుగ అయినటువంటి పులియనటువంటి పొంగని రొట్టెలను తినాలని. పులిసిపోయింది ఏమైపోతుంది? పుల్లగా ఉంటే ఎట్లా ఉంటుంది? పులిసిపోయినది కాదు, పులియనటువంటి పొంగని రొట్టెలను తినాలని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు ఎలాంటి పాపము లేకుండా, శాపము లేకుండా తన శరీరాన్ని అర్పించినాడు. ఆ సిలువలో బలియాగం అయిపోయి మన పాపముల కొరకు ఆయన చనిపోయి ఆయన శరీరాన్ని ఇచ్చినాడు. అందుకనే మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బైబిల్ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. యేసు ప్రభు ఆ యొక్క గెత్సమని తోటలోనికి వెళ్ళక ముందు ఏం చేసినాడంటే తన శిష్యులతో కలిసి పస్కా పండుగను ఆచరించినాడు. ఆ పస్కా పండుగ ఆచరించే క్రమంలో ఏమంటున్నాడు? ఇది నా శరీరము, ఇది నా శరీరం. అంటే ఆయన కరప్ట్ కాకముందు, ఆయన గెత్సమని తోటలోని ఆ యొక్క గిన్నెలోని తీసుకోక మునిపే తన శరీరాన్ని ఇస్తున్నాడు. అంటే పరిశుద్ధమైనది, ఎలాంటి కరప్ట్ లేనటువంటి ఆ యొక్క రొట్టెను మనకు ఇస్తున్నాడు. ఆయన శరీరాన్ని మనకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈ యొక్క పొంగని రొట్టెలను పండుగలను వారు చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రతిసారి మనం కలుసుకున్నప్పుడు కూడా యేసు ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పొందుకొని నూతన జీవంను పొందుకోవాలని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవ పండుగ. మొదటి పండుగ వచ్చేసేమో మనకు పస్కా పండుగ. రెండవది పొంగని పొంగని రొట్టెల పండుగ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఇవి రెండు పండుగలు మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిసారి మనం కలుసుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క పస్కా బలి పశువు యొక్క బలియాగమును జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? మన కొరకు చనిపోయినటువంటి పస్కా బలి పశువుగా వధింపబడినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే పులియని రొట్టెల పండుగను మనము చేస్తున్నాం. ఏంటి? యేసు ప్రభు యొక్క శరీరం ఎలాంటి కరప్షన్ లేనటువంటి, ఎలాంటి కలుషితము లేనటువంటి, పులియనటువంటి ఆ యొక్క రొట్టెలో పాలు పొందమంటున్నాడు. యేసు ప్రభు శరీరం మనకిస్తున్నాడు. అది ఎలాంటి కరప్ట్ లేనటువంటిది, పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటి ఆ యొక్క రొట్టెలో మనల్ని పాలు పొందమని తెలియజేస్తున్నాడు. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్, ఫస్ట్ ఫ్రూట్ ఫెస్టివల్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి ప్రథమ ఫలముల పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి రండి మీరు. లేవియాకాండంలో 10వ వచనం చూడండి. 23వ అధ్యాయము 10వ వచనం 9 నుండి చదువుతున్నాను. లేవియాకాండం 23:9. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ బందికానాలో ఉన్నటువంటి ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు చెరలో నుండి మీరు బయటికి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క పంట పొలం మొదటి పంటలో ఏం చేయాలంటే ఒక పనను అంటే ఇప్పుడు మనకు పన అంటే దాన్ని ఏమంటారు? ఒక బస్తా అనుకోండి. ఒక 100 బస్తాలు వండితే దాంట్లో ఒక బస్తా అంటే ప్రథమ ఫలము, ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి పండుగ జరపాలి అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా. అది ఎవరి దగ్గరికి తేవాలంట? యాజకుని యొద్దకు తేవాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మొదటి పండుగ, మూడవ పండుగలో ఈ ప్రథమ ఫలములను తీసుకొని రావాలి. ఏదైతే పంట నుండి వస్తుందో దాన్ని మొదటిది తీసుకొని రావాలని ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే చూడండి 17వ వచనం కూడా చదవండి. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను.
వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైతే ఇప్పుడు వారికి పంట వస్తుందో ఆ పంట పండిన దాంట్లో నుండి 2 వంతులు తీసుకుని వచ్చి ప్రథమ ఫలముల అర్పణములు అర్పించాలట దేవునికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఇది లేవియా కాండంలో ఉన్నాం. దీనికంటే ముందు ఆది కాండంలోనే 4వ అధ్యాయంలో కయీను హేబేలు ఇద్దరు అర్పణలు అర్పించినారు. ఒకరు గొర్రెలలో నుండి అర్పణం తీసుకొని వచ్చినాడు. అంటే హేబేలు గొర్రెల కాపరి కాబట్టి గొర్రెలలో నుండి ప్రథమ ఫలమును తీసుకొని వచ్చినాడు. కయీను పంట పొలమును చేసేవాడు, పొలమును దున్నేవాడు కాబట్టి ఆ పొలములో నుండి ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినాడు. ప్రథమ ఫలములు తీసుకొని వచ్చినా కూడా దేవుడు ఆ ఫలములను అంగీకరించలేదు. హల్లెలూయా, ఎందుకు తెలుసా? ఎందుకంటే దానికంటే ముందే, ఇది 4వ అధ్యాయంలో మనకు మొదటి నుంచి 4-5 వచనాలలో ఉంటుంది ఆది కాండంలో. కానీ 3వ అధ్యాయంలో దేవుడు భూమిని శపిస్తాడు. శపింపబడిన దానిలో నుండి దేవునికి అర్పణగా తీసుకొని రాకూడదు, అందుకే తిరస్కరిస్తాడు. నేను అడిగినాను, ప్రభు ఎందుకు ప్రభువా? అరే వాడు సంపాదించిన దాంట్లో నుంచే వాడు తీసుకొని వస్తున్నాడు కదా, వాని అర్పణం నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు నువ్వు ఇష్టపడలేదు ప్రభు అని చెప్పేసి నేను చాలాసార్లు అడిగిన తర్వాత ఒకరోజు నాకు దేవుడు బయలుపరిచినాడు. ఆ భూమి శపింపబడిన దానిలో నుండి ప్రభువుకు అర్పణముగా తీసుకొని రాకూడదు. దేవునికి శ్రేష్టమైన బలి అర్పణములను తీసుకురావాలి అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా బోధించినాడు. అందుకనే మరియా ఆమె అత్యంత విలువైనటువంటి ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టి ప్రభువును అభిషేకించింది, శ్రేష్టమైనది. అలాగే చూసినట్లయితే ఈ యొక్క మొదటి సంతానమైనటువంటి ఈ యొక్క కయీను హేబేలు గొర్రెలలో నుండి శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చినాడు. ఇవ్వడం గురించి దేవుడు చూడడు, ఏ హృదయముతో మనం ఇస్తున్నాము అనేది చూస్తాడు. హల్లెలూయా, మనం విశ్వాసముతో ఇస్తున్నామా అనే దానిని పరిగణనలోనికి తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇస్సాకు విశ్వాసముతో కరువులో విత్తినప్పుడు గొప్ప పంటను కోసినాడు. దేవుడు ఆ విశ్వాసాన్ని చూస్తాడు. ఏ యొక్క మేనర్తో, ఏ యొక్క మనము అవిశ్వాసంతో విత్తుతున్నామా, విశ్వాసముతో విత్తుతున్నామా అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మొదటి పంటలో నుండి ప్రథమ ఫలను, అంటే ఆ ఫలాలను తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వాలని ఇక్కడ చాలా చక్కగా చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా చాలా ఆలోచించినాను. ఒకసారి మా అమ్మగారు ప్రతి నెల ఏం చేసేదంటే బియ్యంలో నుండి ఇట్లా పిడికడ తీసి పక్కకు పెట్టేది. ఎందుకు పెడుతున్నావు ఇది అని చెప్పేసి నేను లేదు దేవునికి ఇవ్వాలా, ఇలాగూ పాస్టర్ గారు చెప్పినారు, మనం చేసే ప్రతి దాంట్లో కూడా పక్కకు తీసి పెట్టాలా అని చెప్పేసి నెల అయిన తర్వాత చిన్న సంచి కాగానే దాన్ని తీసుకుపోయి పాస్టర్ గారికి ఇచ్చేది. దేవునికి నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది అది. ఈ ప్యాటర్న్ వారు తెలియజేసిన తర్వాత, అప్పుడున్న పాస్టర్లు తెలియజేసిన తర్వాత మా అమ్మగారు అలాగే చేసినారు. అవును, దేవునికి మనము మొదటి ప్రాధాన్యత. పండుగ ఆచరిస్తున్నామంటే పాత బట్టలు కట్టుకుంటామా, పాత వంటలే, పాత కూరలే, పాత చేస్తామా? ఫ్రెష్గా శ్రేష్టమైనవి చేస్తాం కదా, స్పెషల్గా చేసుకుంటాం కదా. అలాగే దేవునికి ఇచ్చే వాటిలో కూడా శ్రేష్టమైనది, ప్రథమమైనది, విలువైనది, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రథమ ఫలముల పంట ఎందుకు అడుగుతున్నాడు దేవుడు అంటే, నీకు పంట పండిన దాంట్లో నీ బలముతో నీ శక్తితో మనం వస్తుందా అని చెప్పేసి కాదు, కానీ ఇది దేవుని యొక్క కృప వలనే నాకు ఈ యొక్క పంట పండింది. దేవుడు ఏమేమి మనకు ఇచ్చినాడు, ఎలా ఇచ్చినాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక్కసారి చూడండి దయచేసి, ఎందుకు నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడ్డది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు,
మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విత్తడానికి పంట వచ్చిందంటే ముందుగాల విత్తడం లేకపోతే పంట రాదు. ఈ విత్తడానికి ఇచ్చే విత్తనాలు ఎవరిస్తున్నారంట? దేవుడు ఇస్తున్నాడు. విత్తువానికి విత్తనం ఇచ్చేది ప్రభువే. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క విత్తనం ఇచ్చిన తర్వాత నువ్వు విత్తిన తర్వాత ఒక్కొక్క పంట నాకు తెలిసి కనీసం 3 నెలలు పడుతుంది. వరి పంటను చూస్తే 3 నెలలు అది పండుతుంది. ఈ 3 నెలలు కాపుదల, 3 నెలలు దానికి కావలసిన నీరు, సంరక్షణ ఇవన్నీ కూడా వస్తాయి. అయిన తర్వాత 3 నెలల తర్వాత పంట వస్తుంది. హల్లెలూయా, అది దేవుని మహాకృప కావాలి. లేదంటే ఇప్పుడు మనం చూడవచ్చు కొన్ని తుఫానులు వచ్చి వర్షాలు వచ్చి వరదలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోతున్నాయి. వాళ్ళ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. అవన్నీ అలాగూ కాకుండా దేవుడు కాచికవి 3 నెలలు దేవా నన్ను నువ్వు కాపాడినావు, నీ కృప చొప్పుననే నాకు ఈ యొక్క ఆశీర్వాదం వచ్చింది అని చెప్పేసి మనం గుర్తించాలి. ఇక్కడ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేసి కూడా దేవుడే. అలాగే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేయాలి. ఆ విత్తనం పెట్టగానే కాదు, దానిని విస్తరింప చేసేది దేవుడే. హల్లెలూయా, విత్తనం వేసి ఉంటే కాదు, దాన్ని ఎవరు విస్తరింపజేస్తారు? దేవుడే విస్తరింపజేస్తాడు. దానికి కావలసిన నీటినిచ్చేది దేవుడే. హల్లెలూయా, దానికి బలమును శక్తినిచ్చేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగు. దాన్ని విస్తరింపచేస్తారు. అలాగే మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగుటకు మీ నీతి ఫలములండి. విత్తనం పెడితే ఏమొస్తుంది? చివరికి పంట ఫలం వస్తుంది. నువ్వు విశ్వాసముతో విత్తిన విత్తనాలకు నీతి ఫలములను ఇచ్చేది దేవుడే. హల్లెలూయా, ఆ నీతి ఫలాలను దేవుడు వృద్ధి పరుస్తాడు. మొన్న కూడా చెప్పినాను, మన ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్ద అంతా కూడా పరిశుద్ధమైపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. గాడ్ బ్లెస్ దట్. నువ్వు 10% ఏదైతే దేవునికి తీయగానే ఆ 90% ఆ ముద్ద అంతట్లో నీకు వచ్చిన సంపాద్యం అంతట్లో నుంచి నువ్వు నీ మొదటి ఫలాన్ని నువ్వు ఇట్లా తీసినప్పుడు దేవుడు మిగతా 90%ను కూడా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా, ఆయన వృద్ధి పరుస్తాడు. అది దేవుని యొక్క స్ట్రాటజీ అయి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు తమ శక్తి చేత బలము చేత మేము ఈ పంటను పండించినాము, మేము మా శక్తితో చేసుకున్నామని కాకుండా మీరు దేవుడే ఇవన్నీ సమస్తము చేసినాడని దేవుని విశ్వసించి ప్రథమ ఫలములను అర్పించాలని ఒక పండుగను పెట్టినాడు. పండుగ పెట్టి ఆ యొక్క పండుగలో మీరు మీ పంటలలో ఎవరు ఏది పండిస్తే అది, ఏ సంపాద్యం మీకు వస్తే ఆ సంపాద్యం నుంచి ఆ ప్రథమ ఫలములను తీసుకొని వచ్చి నాకు అర్పించాలని ప్రభు ఇక్కడ తెలియజేసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ప్రథమ ఫలము ఎవరు తెలుసా? యేసుక్రీస్తే ప్రథమ ఫలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 నుండి 23 వరకు అండి. ఇక్కడ ప్రథమ ఫలములను గురించి చెప్పిన ప్రభువు ఏం చేసినట్టే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనే విత్తనాన్ని ఈ భూమిలో పాతపెట్టినాడు. హల్లెలూయా, యేసుక్రీస్తుని ఏం చేసినాడు? సిలువకు అప్పగించి మరణించిన తర్వాత ఎక్కడ ఉంచినారు? ఆయనను సమాధిలో ఉంచినారు, భూమిలో ఉంచినారు. భూమిలో ఉంచిన తర్వాత ఎన్నో దినమున ఆయన తిరిగి లేచినాడు? 3వ దినమున తిరిగి లేచినాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును విత్తనముగా పాతినాడు, భూమిలో పాతినప్పుడు 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు విత్తకుండా ఆయన చెప్పడం లేదు. ఆయన విత్తకుండా మనల్ని విత్తండి అని చెప్పడం లేదు. ఆయన ఇవ్వకుండా ఇవ్వండి అని చెప్పట్లేదు. ఆయన చెప్పే ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ యొక్క భూమిలో విత్తినాడు. అదే దీంట్లో ఉన్నది. ఇక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి లేచిన వారిలో క్రీస్తే మొట్టమొదటి వాడు. యేసు ప్రభువే మొట్టమొదటి వాడు. ఈ భూ ప్రపంచం మీద ఎవరైనా చనిపోయినారంటే చనిపోయి తిరిగి
బ్రతికిన వారు ఎవరు లేరు. బ్రతికినా మళ్ళీ కొన్ని సంవత్సరాలు బ్రతికి మళ్ళీ చనిపోయినారు. లాజరు చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికినాడు. అనేక మంది చనిపోయి తిరిగి లేచినారు, కానీ మళ్ళీ నిరంతరం బ్రతికిన వారు లేరు. కానీ యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి లేచి ఈ రోజుకు సజీవుడిగా మన మధ్యలో కూడా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. అదే విశ్వాసంతో యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు అనే విశ్వాసంతో ఈ ప్రార్థనకు వచ్చినాం మనం. హల్లెలూయా, ప్రభువును కలవడానికి, ప్రభు మాటలు వినడానికి, ప్రభు యొక్క సన్నిధిలో మనం గడపడానికి వచ్చినాం, అంతే తప్ప ఇంకా వేరే కాదు. ఆయన ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచినాడు. ఆయన లేవకపోతే ఇవన్నీ అట్టియండి. యేసు ప్రభు కూడా అందరిలాగా చనిపోతే ఆయనను మనం కొలవాల్సిన అవసరం లేదు, ఆయనను పూజించవలసిన అవసరం లేదు. కానీ ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఇప్పుడు సజీవమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం వస్తున్నాం, మనం విశ్వసిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ. ఆయన రెండవ రాకడలో వస్తాడు అని చెప్పేసి అంటున్నాం. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి 20వ వచనం నుంచి 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. మనుషుల ద్వారా అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాము ద్వారా మరణం వస్తే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానము జరిగింది. మృతులు తిరిగి లేస్తారని చెప్పేసి అడిగింది. 22వ వచనం, ఆదామునందరూ అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అర్థమవుతుందాము? ఆదాము ద్వారా అందరూ చనిపోతున్నారు, కానీ క్రీస్తు ద్వారా అందరూ బ్రతికింపబడుతున్నారు. అది విశ్వాసం ఉంచాలి మనం. ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఆయన లేచినట్టే మనము కూడా లేస్తాం. హల్లెలూయా, ఎలాంటి డౌట్ లేదు. అందుకే మనము మన 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 పర్మనెంట్ అడ్రస్ ఇది కాదు, ఈ లోకం కాదు, పరలోకం. అక్కడికి తప్పకుండా మనం వెళ్తాం. యేసుప్రభు ఎలాగో తిరిగి లేచినాడో మనం కూడా తిరిగి లేస్తాం, అంతే. దాంట్లో ఇంకా ఎలాంటి తేడా లేదు. ఇంకా చూడండి, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం ఎవరు? తండ్రి అని దేవుడు అంటున్నాడు, మీ పంటలో ప్రథమ ఫలమును తీసుకొని రావాలంటాడు. ఇక్కడ దేవుడే ప్రథమ ఫలంగా తన కుమారుణ్ణి అర్పించినాడు. హల్లెలూయా, తన కుమారుని అర్పించి మనల్ని అదే మాదిరి చెప్తున్నాడు, మీరు ప్రథమ ఫలములు తీసుకొని రండి, నాకు పండుగను జరిపించండి, నా మీద విశ్వాసంతో నా యుద్ధకు మీరు తీసుకొని రండి, నేను దీవిస్తానని చెప్పేసి అంటున్నాడు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరి వారు? మనం ఎవరి వారం? క్రీస్తు వారం. మనం క్రీస్తు వారం కాబట్టి మనం బ్రతికింపబడతామనే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలగ. అందుకనే ప్రథమ ఫలములను ఆయన తీసుకొని రమ్మంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఎలాగూ మరణించి తిరిగి లేచినాడో మనం కూడా తిరిగి లేస్తాము. అందుకని ఆ యొక్క విశ్వాసముతో మనము ప్రథమ ఫలములను అర్పించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇది 3వ పండుగ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి 4వ పండుగ లేవియకాండము 23వ అధ్యాయం 4వ పండుగ వారముల పండుగ వీక్లీ, ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటే పెంతెకోస్తు పండుగ. దేవునికి స్తోత్రం కలుగును. ఇక వారం పండుగల గురించి మనం ధ్యానించుదాం. లేవియకాండములో 23వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇక్కడ 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము నర్పించవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది వారముల పండుగ. ఏంటిది? 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు అంటే 50 దినములు మీరు లెక్కించి 50వ దినమున పండుగ జరపాలి. ఏం పండుగ అది? ఇది వారముల పండుగ. ఆ వారముల పండుగనే ఏ పండుగ అంటారంటే పెంతెకోస్తు పండుగ. హల్లెలూయా, పెంతెకోస్తు ఇప్పుడు పెంతెకోస్తు చర్చిలు అని ఉంటున్నాయి కదా, అవన్నీ కూడా వారు పెంతెకోస్తు దినం అంటే ఆదిమ అపోస్తుల పైన కుమ్మరించబడినటువంటి ఆత్మ. పెంతెకోస్తు దినము నాడు ఆత్మ కుమ్మరింపబడ్డది. అది పాత నిబంధనలోనే పెంతెకోస్తు దినముగా 50వ దినమును లెక్కించి ఆ యొక్క పెంతెకోస్తు దినమును వారముల పండుగను జరపాలని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్తలో చూడండి, ఈ యొక్క పెంతెకోస్తు దినమున దేవుడు గొప్ప పంటనిస్తున్నాడు. ఏంటా పంట చూడండి, మత్తయి సువార్త
మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. మత్తయి మార్క లూకా ఓకే, ఇది మార్కు సువార్త అనుకుంటాను. దయచేసి ఒకసారి 9:37. గొప్ప పంట ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కోత విస్తారంగా ఉన్నది. ఏముందండి విస్తారంగా? కోత. అనేక మంది ఈ యొక్క విస్తారమైనటువంటి కోత అంటే అనేక మంది రక్షణ పొందడానికి సానుకూలంగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు ఎలా ఉన్నారట? కొద్ది వారు ఉన్నారంట. కొద్ది వారు ఉన్నటువంటి ఈ యొక్క కోత కోయడానికి పనివారిని పంపమని చెప్పేసి ప్రభువును వేడుకోవాలి. కోత విస్తారంగా ఉన్నది. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున గొప్ప పంటను శిష్యులు కోసినారు. హల్లెలూయా. ఆ పండుగ దినమున ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత ఒక ప్రసంగములో అక్కడ 3,000 మంది రక్షణ పొందినట్టుగా మనము చూడవచ్చు. అదొక గొప్ప హార్వెస్ట్. హల్లెలూయా. గొప్ప పంట అది, గ్రేట్ క్రాప్ అది. ఆ గ్రేట్ క్రాప్లో వారు 3,000 మంది రక్షణ పొందడము మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ కుమ్మరింపబడ్డప్పుడు ఈ యొక్క పెంతెకోస్తు దినమున, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఇక్కడ చనిపోయినాడు అనుకోండి, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎగ్జాక్ట్ 50 రోజులకు ఈ పండుగ. ఏం పండుగ? పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ దినమున ప్రభువు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. తన ఆత్మను కుమ్మరించినప్పుడు అక్కడ గొప్ప ఆత్మల పంటను కోస్తున్నారు. 3,000 మంది దేవుని విశ్వసించి రక్షణలోనికి వచ్చినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కోత విస్తారంగా ఉన్నది. ఈ కోత విస్తారమైనటువంటి కోతను కోయడానికి పనివారిని పంపు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలంట మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆత్మ కోసము మీరు పరిగెత్తి వెళ్ళకండి, మీరు వేచి ఉండండి. పై నుండి ఆత్మ దిగేంచే వరకు మీరు ఎటు వెళ్ళకండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం. విస్తారమైన కోత గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. 1:4 అపోస్తల కార్యం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందాలి. దాని కొరకు మీరు తొందరపడకండి, మీరు వేచి ఉండండి. కనిపెట్టుడి అంటున్నాడు. కనిపెట్టాలి. ఒక పంట వేసిన తర్వాత రైతు ఎలాగూ కనిపెడతాడో 3 నెలల వరకు, అలాగే మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మనం కనిపెట్టాలి. అడగాలి, ప్రభువా సహాయం దయచేయండి, మీ ఆత్మను కుమ్మరించండి ప్రభు అని. ఆత్మను కుమ్మరించినప్పుడు గొప్ప ఆత్మల పంటను కోస్తాం. వారు కనిపెట్టిన తర్వాత 2వ అధ్యాయంలో మనం మొదటి 4 వచనంలో చూస్తే, ఆకాశం నుండి బలమైన గాలి వంటి ఒక గొప్ప గాలి వచ్చి ఆ యొక్క గదిలో నిండి అగ్ని జ్వాలల వల్ల ప్రతి ఒక్కరి మీద వాలిందట. ప్రతి ఒక్కరి మీద వాలి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత అప్పుడు పేతురు భక్తుడు లేచి అక్కడ ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షణ పొందినారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప ఆత్మల పంట. ఈ పెంతెకోస్తు దినమున దేవుడు తన ఆత్మను కుమ్మరించి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినాడు. ఇది ఎగ్జాక్ట్ యేసు ప్రభు ఏదైతే చెప్పినాడో దాని ప్రకారమే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50 రోజులకు ఈ పండుగ జరగాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 7 వారాలంటే ఎంత అండి? ఒక వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 వారాలంటే 7 ఏళ్ళు 49. 49 అంటే 50వ దినమున ఆత్మ కుమ్మరింపబడుతుంది. యేసు ప్రభు మొదటిసారి ఎలాగూ ఆయన అప్పగింపబడి అటు సమాధి చేయబడి
తిరిగి లేచినాడో ఆ దినము నుండి ఆయన ఒక్కడే మొదటి విత్తనము, మొదటి ఫ్రూటు పెట్టినారు. ఆ విత్తనము దేవుడు పెట్టినాడు. పెట్టిన తర్వాత 3వ దినము లేచింది. లేచిన తర్వాత ఆ రోజు నుంచి వెళ్ళి 50 దినములకు పెంతెకొస్తు దినమున శిష్యుల మీద ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత 3,000 మంది ఆత్మలు రక్షింపబడ. అదే గ్రేట్ హార్వెస్ట్, అంటే గొప్ప ఆత్మల పంట అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు ఒక్కడే పాతి పెట్టబడ్డాడు, కానీ ఇక్కడ 3,000 మంది ఆత్మలు రక్షణలోనికి వచ్చినాయి. అది ఆ యొక్క ఆత్మల పంటను కోయడం అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పాత నిబంధనలో చెప్పిన ఏది కూడా తప్పిపోనివ్వలేదు, అన్నీ కూడా నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 4 మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, 2వ పండుగ పులియని పొంగని రొట్టెల పండుగ, అలాగే 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ, 4వది వారముల పండుగ లేదా పెంతెకొస్తు పండుగ. ఈ 4 పండుగలు కూడా అయిపోయినాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 3 పండుగలు ఉన్నాయి. నాకున్న సమయంలో మీకు వివరిస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ పండుగ ఒకసారి చూడండి. 5వ పండుగ ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. ట్రంపెట్ అంటే బూరల చప్పుడు ఉంటుంది కదా, బూర ఊదేటువంటిది. ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అని చెప్పేసి 5వ పండుగ. ఇక్కడ మీరు రండి, లేవియా కాండము 23వ అధ్యాయము 23, 24. 23, 24, 23 నుంచి చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞాపించెను, నువ్వు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలను. యెహోవాకు పండుగ జరిపించాలి. ఇది ఎన్నో పండుగ అంటే 5వ పండుగ. ఈ పండుగ ఇంతవరకు కాలేదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగున. నేను మీకు వివరిస్తాను. ఇది ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. శృంగధ్వని అంటే ఒక బూర ఉంటుంది కదా, బూర పెద్ద, ఇప్పుడు బ్యాండుల్లో దాంట్లో దించుట పెట్టి పీకలు పెట్టి చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక గొప్ప ట్రంపెట్ సౌండ్, అంటే ఒక బూర ధ్వని వినబడుతుంది. ఏంటి ఆ బూర ధ్వని అంటే, అది ఇంతవరకు జరగలేదు. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దినం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఈ పండుగ ఇంకా కాలేదు. ఈ ట్రంపెట్ పండుగ అంటే యేసు ప్రభు 2వ రాకడలో ఆ మధ్యాకాశంలో వచ్చేటప్పుడు ఆయన ముందుగా బూర ఊదుతారు. ఒక బూర సౌండ్ అందరు వింటారు. హల్లెలూయా, బూర సౌండ్ అందరు వింటారు. అది అన్ని బూరలాగా ఉండదు, అదొక డిఫరెంట్ బూర అంటే అది కూడా చెప్తాను మీకు. బూర అంటే దేవుని యొక్క స్వరం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వరం గురించి చెప్తాను నేను. ఇప్పుడు కీబోర్డ్ ఉన్నది, కీబోర్డ్ మీద ఒక్కొక్క నోటును మనం ఇలా ప్రెస్ చేస్తే అదొక సౌండ్ను రిలీజ్ చేస్తుంది. ఆ సౌండ్ను రిలీజ్ చేస్తే ఆ సౌండ్ను బట్టి మనం అది ఏంటిది అనేది సంగీతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందా? ప్రతిది ఒక సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ను బట్టి మనం గుర్తించాలి ఏ సౌండ్. అలాగే యేసు ప్రభు 2వ రాకడలో ఆ మధ్యాకాశంలో వచ్చేటప్పుడు ఒక బూర మ్రోగుతుంది. ఆ బూర మ్రోగినప్పుడు అందరూ అలర్ట్ కావాలి. హల్లెలూయా, ఆ బూర సౌండ్ మనం అందరం వినాలి. హల్లెలూయా, ఎవరి స్వరం వింటున్నామని. అందుకని ఈ స్వరం గురించి చాలా మనం అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందులో దేవుని స్వరం ఏంటిది, అపవాది స్వరం ఏంది, మానవుల స్వరం ఏంది అని ఈ స్వరాలన్నింటినీ మనము జాగ్రత్తగా గమనించాలి, వినాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు 2వ రాకడలో ఆ యొక్క మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఒక బూర చప్పుడు వస్తుంది. ఆ బూర శృంగ ధ్వని వినబడుతుంది. ఆ శృంగ ధ్వని వినప్పుడు మనం అప్పుడు ఒక నిమిషంలో రెప్పపాటున, కనురెప్ప ఎంతసేపు కొట్టుకుంటాం ఇలా, ఆ కనురెప్పపాటులో మనము ప్రభువును ఎదుర్కొంటాం. ఆ యొక్క బూర చప్పుడు కోసము, ఆ బూర ధ్వని కొరకు మనం ఎదురు చూచు ఉండాలి. హల్లెలూయా, ఒక విశ్వాసులుగా మనం రెడీ ఉండాలి. ఎందుకనంటే మన ప్రభువు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. లేచి తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వం ఆసీనుడైనాడు. ఆయన సంఘమైనటువంటి వధువును తీసుకుని వెళ్ళడానికి మళ్ళా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఒక సైరన్, ఒక బూరను మోగిస్తాడు. మోగించినప్పుడు ఏమవుతుంది, మనం అందరము
ఆ సంఘం అనే వధువు సంఘము ఎత్తబడుతుంది. మీకు ఇది కూడా చెప్తాను, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఊరికని చప్పుడు కాకుండా వస్తాడా? చప్పుడు కాకుండా వచ్చేది దొంగ. చప్పుడు కాకుండా వచ్చేది దొంగ, దొడ్డిదారిన వచ్చేటోడు దొంగ. పెళ్లి కుమారుడు పెద్ద బ్యాండ్ బజాయించి బ్యాండర్ పెట్టుకొని అందరు కనబడేటట్టు ఆర్భాటముతో వస్తాడు. అలాగూ యేసు ప్రభు వస్తాడు. ఆయన రాకడకు ముందు ఒక గొప్ప ట్రంపెట్ సౌండ్ విడుదలవుతుంది. ఆ ట్రంపెట్ సౌండ్ను బట్టి తన వధువు సంఘము అలర్ట్ కావాలి. ఆ వధువు సంఘంలో మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే కడమూర మరుగుతుంది. ఒక్కసారి మీరే చూడండి మీ బైబిల్లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. ఏ బూర? కడబూర, అది చివరి బూర శబ్దం. అది ఆ శబ్దమునకు మనం అందరం కూడా రెడీ ఉండాలి. 1 కొరింథీ 15:52. ఇక్కడ చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున. ఎంతసేపమ్మా రెప్పపాటున అంటే? రెప్ప ఎంతసేపు కొట్టుకుంటాం? నిమిషములో రెప్పపాటును ఇట్లా కళ్ళు మూసి తెరిచేసరికి ఏమవుతుంది చూడండి. రెప్పపాటున కడబూర మ్రోగగానే, కడబూర, ఈ బూరలన్నీ కాదు, చివరిలో ఒక బూర మ్రోగుతుంది. అదే జ్ఞాపకార్థ శృంగ ధ్వని, అదే ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ ఇంకా కాలేదు. ఆ బూర చప్పుడు కొరకు మనం అందరం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఏమవుతుందండి? మనమందరం ఏమవుతాం? మార్పు పొందుతాం. ఈ శరీరాలు ఉన్నాయి మనకు, మహిమ శరీరములు వస్తాయి. హల్లెలూయా, మహిమ శరీరంలో మనము ప్రభు దగ్గరకు వెళ్తాం. హల్లెలూయా, ఇది బూర మ్రోగుతుంది. ఇక్కడ చూడండి, మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, ఇదే బూర. ఇది ఇంతగా రాలేదు, ఇంకా ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్, ఈ బూర ఇంకా మ్రోగలేదు. ఈ పండుగ కోసం, ఈ యొక్క రెండవ రాకడ కోసం, ఆ యొక్క యేసు ప్రభు ఆ మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన ఊదేటువంటి, ఆయన ముందుగా సంఘాన్ని అలర్ట్ చేస్తాడు. పెళ్లి కుమార్తె కోసం ఆయన అలర్ట్ చేస్తాడు, వాయిస్తాడు ఆ యొక్క బూర. ఆ మాట కూడా చెప్తాను మీకు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతుంది? మనం అందరము మార్పు పొందుతాం. మార్పు పొంది ప్రభు దగ్గరికి మనము వెళ్తాం. దాని కొరకు సిద్ధం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన స్వరాన్ని వినిపిస్తాడు. బూర చప్పుడంటే తన స్వరం, ఆయన మాట. ఏమని? ఇక్కడికి ఎక్కిరమని. ఒకసారి చూడండి ఆ ప్రకటన గ్రంథం. దేవుడు అన్ని స్పష్టంగా రాపించి పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 21 చదవండి, మీకు అర్థమవుతుంది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. ఆయన వచ్చి తలుపు తడతాడు, మన హృదయమైన తలుపును తడతాడు. అక్కడి నుంచి ఒక స్వరాన్ని వినిపిస్తాడు. గెట్ రెడీ అంటాడు. రెడీగా ఉంటే ఓకే, గెట్ రెడీ. నేను ఎక్కడ రావాలి ప్రభువా? ఇన్ని ఆస్తుపాస్తులు వదిలిపెట్టుకొని ఎక్కడికి రావాలి ప్రభువా? కాసేపు అనుభవించని ప్రభు, మొన్ననే ₹1,00,00,000 వచ్చినాయి ప్రభు అంటే కాదు. వి హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద ర్యాప్చర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటున్నాడు, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టు మనం కూడా సింహాసనం మీద కూర్చుంటాం. ఇది గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఈ యొక్క జ్ఞాపకార్థ శృంగ ధ్వని అంటే ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఇంకా కాలేదు, కడబూర ధ్వని మోగలేదు. కాబట్టి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. జయించువానిని మాత్రమే దేవుడు తీసుకొని వెళ్తా అంటున్నాడు. ఇది 5వ పండుగ ఉంటున్నది. 6వ పండుగ చూడండి, డే ఆఫ్ అటోన్మెంట్ అని అంటే ఆయన మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు. సాక్రిఫైస్ చేసి ఆయనే శాంతిగా ఉంటాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈ అటోన్మెంట్ అనేది తను తాను అర్పించుకోవడం. యేసు ప్రభు తన శరీరాన్ని అర్పించుకున్నాడు. హల్లెలూయా. అర్పించుకొని బలి పశువును ఆ యొక్క బలిపీఠము మీద అర్పిస్తారు, కంప్లీట్గా అర్పిస్తారు. అలాగూ అర్పింపబడడం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు చెప్తాను, ఆయన అర్పణము చేత యేసు ప్రభు శిలువలో మరణించినాడు. ఎందుకంటే ఈ అర్పణను గురించే, ఈ అర్పణను బట్టి ఆయన డే ఆఫ్ అటోన్మెంట్. ఆ అటోన్మెంట్ అంటే దేవుడే మనకు శాంతిగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనము పాపులము. ఈ పాపులను రక్షించడానికి ఒక పరిశుద్ధుడు వచ్చినాడు. వచ్చేసి ఏం చేసినాడంటే ఆయన మనల్ని రక్షించి మన నిమిత్తము ఆయన అక్కడ అటోన్మెంట్ చేస్తున్నాడంటే శాంతిగా నిలుస్తున్నాడు. మనం చేసిన దాన్ని బట్టి కాదు, ఇక్కడ మనం ఏం చేయలేదు. మన నిమిత్తము ఆయన మధ్యవర్తిగా ఉండి మన నిమిత్తము ఆయన తన శరీరాన్ని అర్పించి బలియాగం అర్పించి తన రక్తము చిందించి మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తున్నాడు. అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. ఒక్క మాట చూడండి, ఇక్కడే ఉంటుంది చూడండి. అది రెండు వచనాలు మీకు చూపిస్తాను. డే ఆఫ్ అటోన్మెంట్ అంటే, ప్రాయశ్చిత్తం అంటే లేవ్యకాండము 23వ అధ్యాయము 26వ వచనం, 26 నుండి 32 వరకు చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞాపించెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. హల్లెలూయా. డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం అన్నట్టు, ప్రాయశ్చిత్త దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటక అది ప్రాయశ్చిత్తార్థ దినము. అది ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సంబంధించిన దినము. అలాగే చూడండి, తాను దుఃఖపరచుకొనిన ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను. ఇది ప్రాయశ్చిత్త దినము. ఈ యొక్క ప్రాయశ్చిత్త దినము అయితే యేసు ప్రభు శిలువలో మన కొరకు ప్రాయశ్చిత్తమైనాడు. హల్లెలూయా. ఆయనే ప్రాయశ్చిత్తమైనాడు. ప్రాయశ్చిత్తమై మన నిమిత్తం ప్రాయశ్చిత్తమై మనల్ని తప్పించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 9:12. 9:12లో ఇక్కడ చూసినట్లయితే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. గొర్రెల మేకలది కాదండి. మనం గతంలో కూడా ధ్యానిస్తున్నాం. పరలోకమందు ఉన్నటువంటి గుడారంలోనికి యేసు ప్రభు ప్రవేశిస్తున్నాడు. ఎలాగా? మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, అటోన్మెంట్ చేయడానికి తన రక్తం తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మేకల రక్తము, గొర్రెల రక్తము, కోడెల రక్తం కాదు, తన స్వరక్తముతో పరలోకమందు వెళ్తున్నాడు. పరలోకం వెళ్ళి అక్కడ మన నిమిత్తము అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేస్తే ఏం జరిగిందో ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక, ఇది అందరూ చదవాలి దయచేసి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఇది అందరికీ అనుమానం కలిగించే విధంగా ఉంటుంది, కానీ ఇది చాలా స్పష్టమైనది. మీరు ఒకసారి చదవాలి అందరు కూడా. 1 యోహాను పత్రిక 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి శాంతికరమైంది? శాంతికరమై ఉన్నాడు అన్న దగ్గర నంబర్ 4 ఉంది. ఫుట్ నోట్లో ఏమున్నా చూడండి. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి కోసము? మన నిమిత్తము ఆయనే ప్రాయశ్చిత్తమైనాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇంకా చదవండి. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నీది నాదే కాదండి, సర్వలోకంలో ఉన్నటువంటి అందరి నిమిత్తం, వారందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మనమందరము ఎవరి బలియాగమును బట్టి అక్కడ నిలబడతాం తెలుసా? యేసు ప్రభు యొక్క బలియాగమును బట్టి. మనం ఆయన బలియాగంలో ఆయన రక్తం చేత మనం ప్రాయశ్చిత్తం పొందినామా లేదా అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మనకు శాంతి అయినాడు. అలాగే చూసినట్లయితే 7వ పండుగ పర్ణశాలల పండుగ, దానినే గుడారాల పండుగ అంటారు.
ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్ అని చెప్పేసి గుడారాల పండుగ అంటారు. అది చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయము 34వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చినాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. పర్ణశాలల పండుగ అంటే గుడారముల పండుగ. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు కదా గుడార పండుగ అని చెప్పేసి, గుంటూరు ప్రాంతంలో చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ ఇది గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ జరపాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎప్పుడు? 7 దినముల వరకు. ఎప్పుడు చేయాలి? 15వ దినం అంటే 15వ తారీఖు నుంచి 7 దినముల వరకు అంటే 21 తారీఖు వరకు పస్కా బలి పశువును అర్పించిన తర్వాత, 14వ దినమును అర్పించిన తర్వాత 15వ దినము నుండి 7 దినములు కూడా ఈ యొక్క పర్ణశాలల పండుగ జరపాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇది ఇంకా జరగలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఇంకా జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, ఆ యొక్క పండుగలో యేసు ప్రభువే వారికి దేవుడిగా ఉండాలి. ఆ తండ్రి అయిన దేవుడే వారితో కూడా ఉంటాను అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఓకే, మీకు చెప్తాను ఈ పర్ణశాలల పండుగ ఎందుకనంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పండుగ జరపాలంటే ఇప్పుడు కొంత అంటే మీకు అర్థమై చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. ఒక ఏదైనా దేవుడు దేవత జాతర అంటారు కదా, ఒక స్థలము, ఆ స్థలముకు ప్రజలందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ స్థలానికి రావాలి. ఆ స్థలానికి అందరూ రావాలి. ఆ స్థలం దగ్గరికి, ఆ గుడి దగ్గరకో లేకపోతే ఆ జాతరకో, గుడి దగ్గరకో టెంపుల్ దగ్గరకో అందరు రావాలి. అందరూ వచ్చి ఒక పర్టికులర్ రోజు వారు ఆ పండుగను ఆచరించాలి. ఎందుకు? ఆ సమయంలో అక్కడ దేవుడు ఉన్నాడని వారి విశ్వాసముతో ఆ సంవత్సరం అంతా కూడా ఆ పర్టికులర్ డేట్ రోజు వాళ్ళందరూ వస్తారు. వారు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చేసి వారు పండుగను ఆచరిస్తారు. ఓకే, అలాగే ఇశ్రాయేలు ప్రజలలో కూడా దేవుడు అదే చెప్పినారు. వారు ఎక్కడున్నా ఏమైనా కూడా పర్ణశాలల పండుగ 7 దినములు అక్కడ జరపాలి. 7 దినములు జరపాలని చెప్పేసి అన్నాడు. అయితే దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మనం ఇప్పుడు గుడారము దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి పోయి మనం ఆరాధన చేసి పండుగ జరపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభువే మనతో కూడా ఉన్నాడు. నువ్వు గుడి దగ్గరికి పోవాలి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి పోవాలి, దేవాలయం దగ్గరికి పోవాలనేటువంటిది ఏమి లేదు. ఎందుకు? దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 1:23. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుడే నీ దగ్గర ఉంటే ఇంకా నువ్వు గుడికి పోవాల్సిన అవసరం లేదు, గుడారం దగ్గరికి పోవాల్సిన అవసరమే ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21 నుండి చూడండి దయచేసి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. దేవుడు మనకు తోడని అర్థము. మనకి ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఇజ్రాయెల్ పోవడానికి, యెరూషలేం పోవడానికి, దేవాలయం దగ్గర పోవడానికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు పోతున్నావు అక్కడికంటే దేవుడు ఉన్నాడని. ఆ దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. దేవుని యొక్క నివాసము మనతోనే ఉన్నది. దేవుడే మనతో ఉన్నాడు, మనలో నివసించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిగా ఆ మాట చూడండి, మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21లో కూడా దేవుని యొక్క మందిరం ఎక్కడున్నది? నువ్వు ఆ మందిరంకు పోయి నువ్వు పర్ణశాలల పండుగ చేయాల్సిన అవసరం లేదు. దేవుడే నీ దగ్గరికి వస్తున్నాడు, నీలో ఉంటున్నాడు. హల్లెలూయా. 21:3 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. దయచేసి అందరు తీసి చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. ఆయన వారితో కూడా కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన నివాసమే మనతో కూడా ఉన్నది. ఎక్కడికి వెళ్తే మనకు అక్కడే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏ మాత్రం కూడా కలవరపడని అవసరము లేదు.
దేవుడు ఇవన్నిటిని కూడా నెరవేర్చినాడు. యేసు ప్రభు వచ్చి సిలువలో ఇవన్నిటిని కూడా పస్కా బలి పశువుగా, అలాగే పులియని రొట్టెల పండుగలు దాన్ని ఫుల్ఫిల్ చేసినాడు. మొదటి ప్రథమ ఫలముగా ఆయనే అర్పింపబడ్డాడు. అలాగే పెంతెకోస్తు వారముల పండుగ దినం తన ఆత్మను కుమ్మరించినాడు. ఇంకా ట్రంపెట్ ఊదబోతున్నాడు ఆయన, అట బూరధ్వని ఊదబోతున్నాడు. ఊదబోయి ఆయనే మన పక్షమున ప్రాయశ్చిత్తం చేస్తాడు. చేసి ఆయనే మనతో కూడా మనలో ఉంటాడు. ఇది ఈ యొక్క పండుగలలో ఉన్నటువంటి సంపూర్ణమైన వివరణ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మొదలు చెప్పినాను కదా, పాస్టర్ గారు శిల్వ ధ్యానాల పండుగల గురించి ఎందుకు చెప్తున్నాడని. ఈ పండుగలన్నిటిలో కూడా యేసు ప్రభు యొక్క బలియాగము సంపూర్ణము చేసినాడు. ఆయన మరణము ద్వారా అన్ని మార్గములను తెరిచినాడు, అన్నిటినీ నెరవేర్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా మనం సాక్రిఫైస్ల గురించి చెప్పలే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలి ఉన్నది. ఆ బలుల గురించి మనం ఇంకా ధ్యానించలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఈ అన్ని బలులన్నిటిని కలిపి హోల్సేల్గా దేవుడు యేసు ప్రభు ఒకటే బలి అర్పించినాడు తన శరీరాన్ని. ఆ ఒక్క బలితో అన్నిటినీ సంపూర్తి చేసినాడు. అన్నిట్లలో అనేకమైనటువంటి మర్మాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా కలవరపడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 7 పండుగల గురించి మనం ఈ దినం ధ్యానించినాము. యేసు ప్రభు తానే మనతో కూడా నివాసం ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినము తండ్రి నాయన ప్రభా, మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియజేసినారు. 7 పండుగలను ఆచరించాలని మీరు తెలియజేసిన మీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియులు తండ్రి నాయన మీ సన్నిధిలో ఉన్నారు తండ్రి నాయన ప్రభా. వారికి ఎంతో చక్కగా మీరు వివరించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకో. మాకు తండ్రి నాయన మీ యొక్క మర్మములను బయలుపరచుచున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. 7 పండుగలలో తండ్రి 4 పండుగలు తండ్రి నాయన ప్రభా ఇప్పటికీ జరిగిపోయినవి. ఇంకా 3 పండుగలు జరగవలసినది తండ్రి. నీకే వందనాలు. పస్కా పండుగ, అలాగే పొంగని రొట్టెల పండుగ, అలాగే ప్రథమ ఫలముల పండుగ, అలాగే తండ్రి వారముల పండుగ, పెంతెకోస్తు పండుగలు ఇంతవరకు జరిగినాయి తండ్రి నాయన ప్రభా. ఇంకా 3 పండుగలు తండ్రి నాయన, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ కానీ, డే ఆఫ్ అటోన్మెంట్ కానీ, అలాగే తండ్రి ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్ కానీ ఇంతవరకు జరగలేదు తండ్రి. వాటి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ యొక్క బూర ధ్వని కొరకు మేము కనిపెట్టుచున్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బూర ధ్వని వినిపించగానే తండ్రి నేను మేము ఎదుర్కోవాలి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించండి, ఆశీర్వదించండి. దీవెనాశీర్వాదం చేత మా ప్రజలను నింపండి. దేవానికి మీ గొప్ప వెలుగుతో నింపండి. మీ నివాసము వారితో కూడా ఉంచి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సమృద్ధిగా దీవించును గాక.